హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మరొక రోజు అండి మన దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈరోజు మరొకసారి నీ మాట కొరకు నీ వాక్యాన్ని వెతుకుతుండగా మాతో మాట్లాడుము. నీ సన్నిధిని వెతకమని అడిగావు, వెతుకుతున్నామయ్యా. సమృద్ధిగా దీవించి మమ్మను ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా సన్నిధిని వెతకండి అని ప్రభు చెబుతున్నాడండి. మరి పొద్దున్నే లేచారు కదా, లేచారా లేదా? బైబిల్ చదువుకున్నారా? మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర రాసి పెట్టుకోండి, ఈరోజు దేవుని వాక్యాన్ని చదివావా? బైబిల్ చదివారా? బ్రేక్ఫాస్ట్ చేయకముందు దేవుని వాక్యాన్ని పఠించి ప్రార్థించి భోంచేయండి. ఫుడ్ పాయిజన్ అంటారు, స్టమక్ డిజార్డర్ అంటారు, ఆకలి తట్టుకోలేకపోయానంటారు, కడుపు ఉబ్బరమైందంటారు. ఇలాంటి అన్నిటి నుంచి మనం విడుదల పొందుతామండి. నేను చెప్పే థీరీ కాదండి, ఇది నిజం. నీ ముందు పెట్టిన ఆహారాన్ని దేవునికి స్తుతులు చెల్లించి పూజిస్తే అది ఆశీర్వదించబడుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేనప్పుడు మన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా ఉండదు. మన శరీర ఆరోగ్యం సరిగా లేకపోతే మన మనస్తత్వం, మనసులో కూడా నెమ్మదొడదు. నిజానండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రశాంతంగా బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నారు. దేవునితో సమయం గడపడానికి టైం లేదంటారు. మరి ఏం చేస్తున్నారు? పిల్లలకు పరీక్షలండి, అయితే ఏమండి చదువుకోమంటున్నామండి, చదువుకోవట్లేదండి. ఎంత బర్రీ అవుతారో పేరెంట్స్ ఇవాళ. చదవరా, చదివి చావరా, చదివి చచ్చిపోవడానిక. ఎందుకంటే అలా చెప్పిస్తారు పిల్లల్ని. చదువు అని పిల్లల మీద పెట్టి రుద్దకండి. ఈ రోజుల్లో ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడానట ఆ వెనకాల వీపుకేసే మోత, ఆ పుస్తకాల మోతను ఎలా తగ్గించాలా, తక్కువ పేజీలు చేయాలని ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్దేశిస్తున్నాయి అంట. ఎందుకంటే పిల్లలు మొయ్యలేకపోతున్నారు, వాళ్ళు గూనె చేస్తున్నారు. పుస్తకాలు చదవటం వలన నాలెడ్జ్ వస్తుందండి. అంటే యూ విల్ గెట్ చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. బట్ విజ్డమ్ రావాలంటే, జ్ఞానం కావాలంటే పరిశుద్ధ గ్రంథం చదవండి. నాలెడ్జ్, విజ్డమ్ తేడా ఏంటి తెలుసు మీకు? అనేక విషయాలు తెలుసుకోవటం నాలెడ్జ్, నీకు అవసరమైందో తెలుసుకొని చూస్ చేసుకోవటం జ్ఞానం. అనేక విషయాల్లో ఏది ముఖ్యమైంది అని అడిగేది జ్ఞానం. చూసారా? కాబట్టి పుస్తకాలు చదివేసి ఏదో ఇవాళ యవనస్తులందరినీ, వారికి ఆశ లేదు పెద్దగా, ఈ పేరెంట్సే చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మా బాబు మా అబ్బాయి బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, ప్రార్థన చేయండి. వాడిని ఎక్కడో మేము హాస్టల్లో పెట్టేస్తున్నాం, అక్కడైతే కంట్రోల్లో ఉంటాడు, డిసిప్లైన్ చేస్తారని కన్నబిడ్డలను దగ్గర పెట్టుకోకుండా ఎక్కడో పెట్టి చదువు కోసం వారి జీవితం అంతా వారి పేరెంట్స్తో పెరగకుండా ఎక్కడో పెరిగొచ్చాడు, వాడి మనస్తత్వం చెడిపోతుంది. పొద్దున్న లేచి చదువుకోనన్నా బైబిల్ అని చెప్తారా? అది చెప్పరే. నిద్రపోయే ముందు బైబిల్ చదువుకున్నావు బాబు అని అడుగుతారా? అసలు మీరు చదువుతారా? మీరు చదివితే మీ పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు బైబిల్ పెట్టుకొని కూర్చుంటారు. మీ చిన్నపిల్లలు చూడండి, మీరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ముసుగేసుకొని ప్రార్థన చేస్తారు. మీరు బైబిల్ చదువుతుంటే వాళ్ళు కూడా ఓ పుస్తకం తిరగేసైనా పట్టుకొని చదువుతున్నట్టుగా మీతో పాటు ఏకీవిస్తారు. అవునండి, ఈ లోకంలో పుస్తకాలకు, నాలెడ్జ్కి ఒక అంతే లేదు. కనిపెడుతూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు, కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ దైవ జ్ఞానం కావాలి మనకి. ప్రసంగిలో సొలొమోను మహాజ్ఞాని రాసిన కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ముగింపులో 12వ అధ్యాయం 12వ వచనంలో, ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతు లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఏంటండి?
పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతు లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఎంత చదువుకున్నా, ఎంత చదివితే అంత తలపోట్లు వస్తున్నాయి. చాలామందికి భూతత్వాలు పెట్టుకుంటున్నారు, కళ్ళు పాడైపోయి. చదువో 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 అంటారు, కానీ హితోపదేశాలు విను. నీకు హితము కలిగిన, నీకు మేలు చేసే మాటలు విను. పరిశుద్ధ గ్రంథంలో మనకు హితోపదేశాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం అండి పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల రాయబడింది. ఇందులో మరలా ఏది అప్డేట్ చేయడానికి అవసరం లేదండి. ఎప్పుడో రాయబడిన ఈ గ్రంథం ఇప్పటి విషయాలు మనతో మాట్లాడుతున్నాయి. ఏదో జనాంగాని కొరకు రాయబడిన ఉత్తరాలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాయి. కారణం, ఇది జీవము కలిగిన దేవుని మాట. ఆయన మాట ఆకాశము భూమి గతించినను ఆయన మాట మారదు. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడిన ఈ మాటలు మనకి హితోపదేశాలను ఇస్తాయి. కాబట్టి మీరు పుస్తకాలు చదవకముందు బైబిల్ చదువుకొని, ప్రభువా నీ వాక్యముతో నాకు జ్ఞానం దయచేయి, ఆ వాక్య సారాన్ని అర్థం చేసుకొని, బైబిల్ చదువుతున్నాం అంటారండి చాలామంది. మీరు ఎంత బైబిల్ చదివారు, ఎన్నిసార్లు చదివారు అనే దాని మీద అతిశయించడం వల్ల ప్రయోజనమే లేదు. మీరు చదివిన దానిని అర్థం చేసుకున్నారా, అనుసరిస్తున్నారా, అది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ అంతా మనకు తెలియకపోవచ్చు. నీకు తెలిసిన వాక్యానికి నువ్వు లోబడితే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యము కొందరు విని వదిలేస్తారు, కొందరైతే విని గ్రహించి అవలంబించి ఆశీర్వదించబడతారు, అనుసరిస్తారు. కాబట్టి పుస్తకాలు చదువుకుంటూ ఎంఏ చేశాను, పిహెచ్డి చేశాను అని చాలామంది వారి జీవితాల్లో చివరికి వాళ్ళ బుర్రలు ఓవర్ యాక్టివ్ అయిపోయి, వాళ్ళు వివాహం విషయం మర్చిపోయి, కుటుంబం విషయం మర్చిపోయి, అసలు వారి జీవిత ధ్యేయం ఏంటనే విషయం కూడా మర్చిపోయి అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు, వాళ్ళ జీవితం వృధాపరుచుకున్న వారు ఎందరో ఉన్నారు. పుస్తకములు అనేకమైన రచించబడుతూనే ఉంటాయి, లేటెస్ట్ ఎడిషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ బుక్స్ ఉన్నాయి, డిజిటల్ బుక్స్ ఉన్నాయి. కనీసం ప్రింటెడ్ బుక్ చదివినప్పుడు కొంత రిలాక్సేషన్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ బుక్లో ఎంత స్ట్రెయిన్ అవుతుందో, ఆ రేడియేషన్ రేస్ ఎంతగా నిన్ను ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలియటంలా. అసలు ఏబిసిడీలు చదువుకునే పిల్లలకి మా చిన్నప్పుడు అండి 6వ క్లాస్ అప్పుడు నాకు గుర్తుంది, ఇంకా 6వ క్లాస్ అప్పుడు పలక బలపం ఇచ్చి స్కూల్కి పంపిస్తే వాళ్ళు వీళ్ళు నేర్చుకునేవారు అంతే. కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలకే వాళ్ళకి ఎంత సిలబస్సు, ఎన్ని పుస్తకాలు, ఎంత పెద్ద ఎగ్జామ్స్, అవును ఎన్నెన్నో చెప్పేస్తున్నారు. 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వారు ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే, అయ్యోయ్యో హై స్కూల్ స్టూడెంట్స్ ఈ రోజున డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు, సెక్షువల్ సిన్స్కి చోటిస్తున్నారు, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారు, తిరగబడటం నేర్చుకున్నారు. పిల్లలకు చదువు ఎక్కువైపోయి తల్లిదండ్రులు ఎవరో కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతున్నారు. అందుకండి దైవ భయం నేర్పించే పరిశుద్ధ లేఖనాలు చదవండి. బుద్ధిమతులు నేర్పించే జీవిత సత్యాలను ఎరిగిన గ్రంథం మనకుంది. దానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని చదివావన్నది ముఖ్యం కాదు, ఎంత అనుసరిస్తున్నావన్నది ముఖ్యం. మెట్ట సిద్ధాంతం అంటారు. ఆ మెట్ట సిద్ధాంతము ఎంతసేపు విన్నా, ఎంత చదివినా దానికి సొల్యూషన్ లేదు. చూడండి, బైబిల్ గురించి కూడా చాలామంది పెద్ద పెద్ద నిఘంటువులు రాస్తారు, బైబిల్ గురించి కామెంటరీస్ రాస్తారు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు వాటిని చదివేవాడిని. ఆ తర్వాత అనుకున్నాను, పరిశుద్ధాత్ముడు తెలియజేసే వాక్య సత్యాలకు మించినవి ఎక్కడా లేదు. ఎందుకంటే పండితుల అభిప్రాయం ఇది, వాళ్ళు రాసేదంతా కూడా ఇట్ ఈస్ నాట్ షోర్.
ఇది పండితుల అభిప్రాయం, దీనికి జవాబు ఇదనుకుంటా. ఈవెన్ చూడండి, కొంతమంది టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేటువంటి మేధావులు, బాగా పండితులు, చదువుకున్నవారు, వారు ప్రశ్న వేసినప్పుడు నా అభిప్రాయం ఇది అంటారే కానీ దిస్ ఈస్ ద ట్రూత్, ఇది సరైంది, ఇది సత్యం అని చెప్పగలరా? అలా చెప్పగలిగిన వాడు ఒక్కడేనండి. ఐఎమ్ ద ట్రూత్, నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను అని స్పష్టంగా చెప్పిన యేసయ్య మాటలు మనకు జీవపు ఊటలుగా ఉంటాయి. యేసయ్య మాటలతో, ఆయన హృదయపు ఆశలతో, ఆయన హృదయపు ఉద్దేశములతో నిండిందే దేవుని ఊపిరి, ఆయన ఊదగా రాయబడింది పరిశుద్ధ గ్రంథం. చదవండి. ద మినిమం క్వాలిఫికేషన్స్ మన పిల్లలకు కావాలి, రీడింగ్, రైటింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్. బట్ ఊరికే ఏదో గొప్ప మేధావులు అయిపోదామని అంతు లేకుండా 30-40 ఏళ్ళు వచ్చిన ఈరోజు చాలామంది పిల్లల తల్లులు సఖలు బిడ్డలను పెట్టుకొని నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఏం ఎగ్జామ్స్ అమ్మా? ఏదో కడుతున్నాను, అది రాస్తున్నాను, ఇది కడుతున్నాను అని చెప్తుంటే పిల్లలు కన్న తల్లులు కూడా ఇంకా చదువుకోవటం, పరీక్షలు రాయటం మీదే మనసు పెడుతున్నారు. ఏదో ఉద్యోగం వస్తుందని. ఇంత చదివిన తర్వాత ఉద్యోగాలు లేక ఎంతమంది ఈ రోజున వృధా అయిపోతున్నారు, ఎంతమంది విసిగిపోతున్నారండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం. ఆనాడు పేతురు, యోహానులు చదువుకోలేదు, కానీ ప్రభుతో ఉంటే వీరికి పాండిత్యం ఎలా వచ్చింది, వీరికి ధైర్యం ఎలా వచ్చింది? వీరు ఏ మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళలేదే, వీరే వేదాంత కళాశాలకు వెళ్ళలేదే, వీరు పండితులు కారే, ఎట్లొచ్చింది అది అని ప్రజలు ప్రశ్నించుకొని వాళ్ళే జవాబు చెప్పుకునేవారంట. ఓహో, ఇది ప్రభు యేసుతో ఉన్న మూలాన వీరికి కలిగింది. అవునండి, జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడిగి అన్నాడు ప్రభు. జ్ఞానం కొదువుగా ఉంటే మీరు దేవుణ్ణి అడగండి, అవిశ్వాసంతో కాక విశ్వాసంతో అడగండి. యేసు ప్రభువుకు మరొక పేరే జ్ఞానం అండి. జ్ఞానం వీధిలో కేకలేస్తుంది. దేవుని మాటలు ఇప్పుడు ఎక్కడ చూసినా గింగురు అంటూ వినబడుతూనే ఉన్నాయి. నీ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి, నువ్వు మరణించిన తర్వాత జీవితం కొరకు ఎలా సిద్ధపడాలి, అసలు మన జీవిత రహస్యం ఏంటి, మనం ఈ జీవితంలో ఎలా సఖ్యత కలిగి బ్రతకాలి, సమాధానం కలిగి బ్రతకాలి, ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఒక జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, ఈ విషయాలన్నిటికీ నువ్వు ఎన్నెన్ని పుస్తకాలు చదివినా, ఏదో వంటలు నేర్చుకోవడానికి పుస్తకాలు చదివినట్టు వండుకొని తినేస్తే అంతటితో అయిపోయినట్టు ఉంటాయేమో, కానీ దేవుని వాక్కులు మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాయి, నిత్య ఆనందాన్ని ఇస్తున్నాయి, మనకి దైవ జ్ఞానాన్ని ఇస్తున్నాయి. కనుక ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం మనకు కలుగుతుందండి. ఎన్నో ఉన్నాయి, కానీ ఏది కావాలి అన్నది తెలుసుకోలేని స్థితి అజ్ఞానం కదా. ఎంతో చదివావు, కానీ నీ బ్రతుకులు అవసరమైన దానికి జవాబు దొరకలేదన్నది విఫలతే కదా. బ్రతుకు మర్మాన్ని ఎరగాలంటే, జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని కొరకు దేవుని సన్నిధిలో మీ సమయాన్ని వెచ్చించండి. దేవునిని అడగండి. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, మృదువైనది, మనకెంతో జీవితంలో సామరస్యాన్ని, సమాధానాన్ని ఇచ్చేది. ఈ లోక జ్ఞానం యుక్తులు, కుయుక్తులు, తంత్రాలు, మాయలు, మంత్రాలు, మోసాలు, అదే జ్ఞానం అనుకుంటున్నారు. యుక్తి కలిగిన సర్పము సాతాను రూపంలో ఈ రోజున అనేకుల్ని కుయుక్తి పరులుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చే దైవజ్ఞానాన్ని పొందుదాం. ఈ లోకంలో జ్ఞానము కలిగి మన కుటుంబాలను కట్టుకుందాం. సహోదరి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సోదరుడా, నీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము చొప్పున కాపురించే. కుమారుడా, జ్ఞానము కలిగిన కుమారుడైతే తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానము గలవాడు పాపము జోలికి పోకుండా తన దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
దైవ జ్ఞానాన్ని తెలియచేసే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుటకు, లోక జ్ఞానముతో సమయమంతా నింపుకోగి హృదయమంతా పాడు చేసుకొని ఏ ప్రయోజనము లేని స్థితికి మేము దిగజారిపోక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలమైన అని గుర్తించి నీకు భయపడుటకు, ఈ లోకమంతయు సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అన్నది ఈ లోకము ఎరుగక లోకానుసారమైన ప్రయత్నాల్లో సాగుతుండగా నేను నమ్మిన మేము నాయన జ్ఞానము కలిగి జీవించుటకు, జ్ఞానము కలిగిన వారు ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తారన్నది గుర్తించి అజ్ఞానంలో నశించిపోతున్న వారికి నీ జ్ఞాన సువార్తను ప్రకటించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. పిల్లలు చదువుకోనేవ్వండి, కానీ చదువు అని అదే ముఖ్యంగా చేయకండి. దేవుని వాక్యాన్ని చదివించండి, ప్రార్థించండి. దేవుడు తన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. మీకోసం ప్రార్థించాలంటే 954041 నెంబర్కి మీ ప్రేయర్ బర్డన్స్ ఉంటే, లేకపోతే ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే మాకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే మీరు ప్రార్థన అవసరతలు, స్తుతి, ప్రైజ్ రిపోర్ట్స్ 9100100888 నెంబర్కి పంపించండి. ప్రతిరోజు మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పకుండా దేవుడు అద్భుతంగా జవాబునిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతినిధులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.